నేనైతే చండాలంగా ఉంది. ఈ పక్క అయితే ఈ బొచ్చలు పెట్టుకునేది ఎదురే ఉంది. మంచినీళ్ళు తాగడానికి కూడా అందకుండా మా లడ్డుగాడు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడని నేనైతే ఇంకా బొచ్చలు పెట్టే స్టాండ్ అయితే అటు పెట్టేశాను. ఎదురు పెట్టేసి ఇంకా నీళ్లు పెట్టుకోవడానికి, నీళ్లు అందుబాటులో ఉండటానికి అయితే ఇటు పెట్టేశాను మొత్తానికి. ఎందుకంటే నీళ్లు అందుబాటులో ఉంటే మా లడ్డుగాడు ఒక గ్లాస్ తెచ్చుకొని శుభ్రంగా తాగుతాడు, నీట్గా ఉంటుందని ఇటు సర్దేశాను మొత్తం కూడా. ఇదిగో ఆ రాయి వేసేటప్పుడు అయితే ఏళ్ళ మీద పడింది, బాగా నొప్పి వస్తుంది. ఈ కసువు మొత్తం ఊడిసి మొత్తం కూడా గిన్నెలు మొత్తం మళ్ళీ జైగాడైతే ఏందేందో కాగితాలు బండ్లని ఏందో పడవలని మొత్తం చేసి చాటుగా పెట్టేశాడు. లోపలైతే చాటుగా పెట్టేసాకల్లా ఇది ఇప్పుడు తీసాకల్లా బయటపడ్డాయి. మొత్తం కూడా ఊడిసేసి బయట వేస్తున్నాను నేను. ఈ మొత్తం కడిగేయాలి. కడిగేసి ఇల్లంతా కూడా తుడిసి నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే నా చండాలం ఉంది, నాకు కూర్చోటానికి కూడా అసలు బుద్ధి పడతలేదు ఇలా ఉంటే. ఈ మొత్తం చేసి ప్రశాంతంగా అన్నం తింటాను. అప్పుడు దాకా అయితే కూర్చోటానికి కానీ తినటానికి కానీ బుద్ధి పుట్టదు. వాడైతే నిన్న క్యారేజ్ మర్చిపోయాగల్లా అక్కడ మళ్ళీ ఇంకో క్యారేజ్ వేసి పంపించా. ఏం చేయాలి, వాడు ఒకటి మర్చిపోతే ఇంకోటి కావాలి కంపల్సరీ అని 2 క్యారేజీలు తెచ్చిపెట్టాము. ఈ మొత్తం కూడా సర్దేయాలి. ఇప్పుడైతే కొద్దిగా నీట్గా ఉంది ఎదురు శుభ్రంగా. మా లడ్డుగాడు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు తినేసి. మా జయగాడు ఇంకా బడికి వెళ్ళాడు. ఎంత చేసినా కానీ తరగటలేదు నాకు పని. ఇప్పుడైతే ఇల్లు ఉడిసేసాను, మొత్తం కూడా తుడుచుకొని వస్తున్నా. ఇప్పుడు మొత్తం తుడిచేయాలి. అందులో దీనికి కర్ర కూడా లేదు, వంగే తుడవాలి. లడ్డు గిన్నెలు మొత్తం కడిగే కల్లా నా నడుము మొత్తం కూడా అయిపోయింది. దెబ్బకి నడుము మొత్తం కూడా పడిపోయింది. తిన్నావా మొత్తం? ఎన్ని తిన్నా కానీ సరిపోని. చాక్లెట్ కావాలా? కర్ర తీసుకొస్తా. మొత్తం తెచ్చి ఎక్కడ సర్దేయాలి మొత్తం కూడా. ఈరోజు ఒళ్ళంతా పిచ్చిపోతుంది, మామూలుగా లేదు. డబ్బులు ఇవ్వాలా? వీడికి ఇప్పుడు చాక్లెట్లు తిన్నాడు, మళ్ళీ డబ్బులు ఇవ్వాలంట. విష్ణుకి వద్దనే కొని తెచ్చి ఇచ్చేళ్ళాడు, ఏడుస్తున్నాడని. ఈ క్యారేజ్ మళ్ళీ అన్నం కూర వండలేదు ఇంకా. ఒరే ఇస్తానుండు. అన్నం కూర వండేసి మొత్తం కూడా క్యారేజీ కట్టి మొత్తం సర్దాలి. ఇంకా ముందు అన్నం దాని పొయ్యి మీద పెడితే చిన్నగా సర్దుకోవచ్చు. ఈడి గోళకి మాత్రం తలకాయ నొప్పుడుతుంది. ఇంకా ఏడికి ఉయ్యాల్లో వేసి ప్రశాంతంగా నేను పళ్ళు అయితే చేసుకుంటా. విష్ణు లోపలైతే నిద్రపోతున్నాడు. ఇంకా గోల చేస్తే అరుస్తాడేమని సైలెంట్గా అయితే 2 కోడిగుడ్లు వేసి ఫ్రై చేస్తున్నాను మా జయగాడికి అయితే. మాకైతే తోటకూర పప్పు ఉంది. తోటకూర పప్పు అయితే మా లడ్డు జయగాడు తినడని 2 కోడిగుడ్లు వేసి 1 ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే వాడ ఫ్రై అయితే కొద్దిగా కోడిగుడ్ల ఫ్రై అయితే తింటాడన్న. ఇంకా తోటకూర పంపిస్తుంటే ఇంటికి అయితే తెస్తున్నాడు. ఇంకా తిప్పి ఒక పెరుగన్నం తినేసి తెస్తున్నాడు. అందుకోసం సాయంత్రం దాకా ఉండాలి కదా, అందుకోసం వాడు తినే వంట చేసి ఇంకా ఫ్రై అయితే చేసి ఇందులో అయితే కరివేపాకు కారం అయితే వేస్తున్నా. సూపర్గా ఉంటే టేస్ట్ అయితే మొన్నట్టాగే చేసుకొని తిన్నాం. మామూలు కారం కన్నా కూడా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ కరివేపాకు కారం వేసుకొని కానీ తిప్పితే మాత్రం సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా తింటానికి ఇంకా తినాలనిపించింది.
లడ్డుగాడు అయితే ఇప్పుడే పండుకున్నాడు. అమ్మయ్య ఇప్పుడైతే పని ఎంత అయిపోయింది, 1 గంట అయింది. ఇంకా జైగా అడిగితే క్యారేజ్ పంపించాలి విష్ణుకి లేపి, ఎందుకంటే విష్ణుకి చాలా తలకాయ నొప్పి పుడుతుందంట. తలకాయ నొప్పి పుడుతుంది సరే నాకు ల్యాబ్ బాగా అన్నాడు. కాకపోతే ఇప్పుడు తప్పదు, పండుకొని కూడా 1 గంట అవుతుంది. ఇంకా ఒక 6 గంటలో లేపేసి 1:30 కల్లా భోజనాలు లెగుస్తారంట పిల్లలు అయితే. అందుకోసం అప్పుడు లోపల విష్ణుకి ఇప్పుడు అన్నం ఇచ్చి రా విష్ణు స్కూల్ కాడికి వెళ్ళి రా విష్ణు అంటే ఊరికి కోపడతాడు. పొద్దున కానీ నేను పనులు చేసుకొని ఈ మొత్తం కూడా రెడీ చేసుకొని మొత్తం కూడా పనులన్నీ చేసుకొని రెడీ చేశాను కదా, వంట కూడా క్యారేజ్ కూడా కట్టేశాను. తీసుకొని వెళ్ళి ఈయటానికి కూడా విష్ణుకి చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ తలకాయ నొప్పుడుతుందని పండుకున్నాడు. సరే 10ంటికి పండుకున్నాడు. 12:30 దాకా ఇంకా నేను లేపకుండా అలాగే ఉన్నా. వెళ్ళొచ్చుగా అయింది అక్కడ నుంచి వెళ్ళకుండా. ఇప్పుడేమో 1 అయింది. ఇందాక నుంచి వెళ్ళకుండా ఇప్పుడేమో లేపంగానే నేను పండుకోవడం నీకు ఇష్టం లేదు, ఏం లేదు, ఇంక నేను పండుకోనిలే వెళ్ళిపోతా నేనని ఇంకా క్యారేజ్ తీసుకుని వెళ్ళాను. లేకపోతే నేనైనా ఇచ్చేస్తాలే విష్ణు సరేలే పెట్టి కోపం ఎందుకులే నీకు అని అవకానికి పోతే నువ్వు వద్దులే నేను వెళ్ళి వస్తాను. ఇంక లేపావుగా, లేపితే ఒక తప్పు లేకపోతే ఒక తప్పు. మళ్ళీ నేను చెప్పకుండా వెళ్ళినా కానీ అరుస్తాడు. చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, నేను వెళ్ళి వస్తాను కదా, లేపటానికి కూడా నీకు కష్టం అయిపోయిందని మళ్ళీ అదే ఒకటి గొడవ. ఇంక లేపితే ఏమో నాకు పండుకోవటం నీకు ఇష్టం లేదు, నేను పండుకోవటం నిద్రపోవటం ఇంకా గోలగోలు చేస్తున్నా లేపుతున్నామని. ఇప్పుడు దాకేమో వాడు ఆడుకొని గోలగోలు చేశాడు. ఇంకా మనిషికి లేపుతున్నాడు కదా, నిద్ర లేపుతున్నాడని తీసుకుని వెళ్ళి వాడికి బండబెట్టి నేను గోల కూడా చేయకుండా బయటే కూర్చున్నా సెల్ చూసుకుంటా ఆట ఆడుకుంటా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే మళ్ళీ ఆ గొడవలకి ఆ గోలకి నిద్ర లేస్తాడేమో అని బయటే కూర్చున్నాను. నేను కూర్చున్నా కానీ విష్ణు ఇప్పుడు నేను 1 అయింది విష్ణు ఇంకా అన్నం ఇచ్చిరా ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా కోపడతా పోయాడు. ఇంకా ఇలా కోపడతాడు అనుకోలేదు, ఎందుకంటే పాపం కొద్దిగా తలకాయ నొప్పుతుంది విష్ణుకి. అందుకోసం కోపడతాడు. రోజు అయితే ఇచ్చి వచ్చేవాడు, రోజు ఇచ్చేస్తాడు. రోజు 10ంటికల్లా నేను వండేసేదాన్ని, అన్నం కూర వండేసి ఇచ్చేసేది. ఇవాళేమో ఇంట్లో పని అంతా తలకాయ నొప్పి వేసుకున్నాకల్లా ఈ పని అంతా చేసుకున్నాకల్లానే లేట్ అయింది. ఇంకా వంట చేసాకల్లా అది కూడా వాడేమో తోటకూర పప్పు తిన్నాడు అనేకల్లా నేనేమో 2 గుడ్లు వేసి 1 ఉల్లిపాయ వేసి ఫ్రై చేశాను. వాడి ఊరికి తోటకూర కూర తినకుండా పప్పు పంపిస్తున్నాడు, ఇంటికి తెస్తున్నాడు. పుట్టి పెరుగున్నాను తింటున్నాడు. అందుకోసం 2 కోడిగుడ్లు వేసి వాడికి కొద్దిగా ఫ్రై చేసి పంపించాను. పెరుగున్నాం కూడా అది. ఇంకా విష్ణు వచ్చి నేను వచ్చినాక 5ంటి దాకా పండుకొచ్చినంటే ఇంకా నేను పండుకోను, నాకొద్దు ఇంకా పండుకోవడం అని ఇంకా కోపడతా పోయాడు. పాపం రాగానే పండుగ అని చెప్పాలి. ఇంకా అన్నం కూడా తిన్నాడు ఆ తలకాయ నొప్పి మీద. అంతే ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది తలకాయ నొప్పి అయితే. చూపించుకో విష్ణు అంటే ఏం కాదులేదు, ఈ టెన్షన్ వల్ల ఈ పనుల వల్ల ఈ టెన్షన్ల వల్ల వస్తూ ఉంటుందిలే, తగ్గిపోయిద్ది, కాసేపు పండుకుంటే అంటాడు. అందుకని ఇవాళ లేపినందుకు చాలా కోపపడతాడు పాపం. ఏం చేయాలో అర్థం కాలే. ఇలా కోపడతాడు అనుకోలేదు. గబక్కన రోజు లేపే అలవాటుతోనే లేపేశాను విష్ణుకి. ఇప్పుడు రాగానే సైలెంట్గా నేను ఉంటే ఇంకా పండుకుంటాడు. లేకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాను అనుకో, గోల చేస్తున్నా, ఇంకా నేను పండుకోలేను, నేను పండుకుంటానికి నీకు ఇష్టం లేదని ఇంకా అరుస్తాడు. అందువల్ల సైలెంట్ నేను బయట కూర్చుంటే రాగానే హ్యాపీగా లోపల పండుకుంటాడు దానికి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో ట్రై చేయండి. పొద్దున కానీ డైలీ బ్లాగ్ అయితే తీసేసాను, నేనైతే తీసాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అబ్బా, సరేనా?